ఓకే. అఖండ 2 బ్రాకెట్‌లో తాండవం. ఓకే. చూద్దాం ఎలాంటి తాండవం ఉండబోతుందో. ఆ! హుహు. నా చూపుడు అనుమతి లేనిదా ఆ! ఇంగ మనకు తెలిసిందేగా ఇదంతా. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు చేస్తావా? ఒరే! 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 ఆ! ఏసేయండి. 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 వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది. ఓకే. అంతేనా? ఓకే. అంతే కదా ఇంకా? ఓయ్ 25/9/2025 ఓకే. చెప్పిన డేట్‌కైతే వచ్చేసాయండి. ఈ మధ్య అందరూ కూడా డేట్‌లు ఎందుకు అనౌన్స్ చేస్తున్నారో ఆళ్ళకి కూడా తెలియట్లేదు, రావట్లేదు. సో, హోప్ ఇచ్చిన డేట్‌కి వచ్చేస్తారనుకోవడమే అంతే. రీసెంట్‌గా చాలామంది చూసాం. ఓకే. ఇది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారి మేక్ ఓవర్ లుక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. గత కొంతకాలంగా నేను చాలా డిసప్పాయింటెడ్‌లో ఉన్నా. విపరీతంగా అనమాట. అంటే ఇదివరకు ఎప్పుడో చూసిన లుక్స్‌నే కొంచెం అలా జస్ట్ అలా లిటిల్ బిట్ ఆఫ్ గ్రే హెయిర్‌ని అలా యాడ్ చేసేసి అంతే ఇస్తున్నారనమాట. నథింగ్ స్పెషల్. నాకెప్పుడు కూడా అడ్వర్టైజ్‌మెంట్‌లో ఉన్న లుక్స్ నాకు చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి పోస్ట్ కూడా పెట్టాను. వైట్ షర్ట్ అండ్ వైట్ పంచ్‌ది కూడా. యంగర్ వర్షన్ బాగా గుర్తొచ్చారు నాకంతే. చాలా బాగున్నారు. అండ్ రీసెంట్‌గా మ్యాన్షన్ హౌస్‌ది కూడా. అసలు అడ్వర్టైజ్‌మెంట్ లుక్స్ ఆర్ గ్రేటర్ దాన్ ది మూవీస్ అని అంటూ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇది మనకి బీట్ అంతా అది విగ్ అని చెప్పి అది మొత్తం అర్థమైపోతుంది క్లియర్‌గా. బట్ కొంచెం అంత మేకప్ డిఫరెంట్‌గా ఉంది. అట్‌లీస్ట్ పార్ట్ 1 లుక్ అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే 2 రౌండ్ రియలిస్టిక్‌గా ఉంచారు. అండ్ దీంట్లో కొంచెం డిఫరెంట్ ట్రై చేశారు. అట్‌లీస్ట్ ట్రై చేశారు డిఫరెంట్‌గా. ఇట్స్ గుడ్. అండ్ ఇంకా రిమైనింగ్ ఫైట్ సీక్వెన్స్ అనేవి మనకి తెలిసిందే. ఇవి అప్పటికి ఉంటూనే ఉంటాయి. మనం ఎన్ని చెప్పుకున్నా కానీ. బట్ ఇది ఏదది ఆ! ఇది 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 అబ్బో! ఇది ఈ ఐడియా భలే ఉంది కానీ అంటే అదే కొన్ని బాలకృష్ణ గారికి మాదిరి సెట్ అవుతాయి. నాకు కొంచెం ఇది డౌట్‌గా ఉంది. రీసెంట్‌గా మిరాయిలో కూడా స్టిక్ పట్టుకుంటాడు కాబట్టి తనకి పవర్స్ ఉన్నాయి కాబట్టి ట్రైన్ మీద పరిగెడుతున్నారు. ఓకే. ఇక్కడ కూడా ఈసారి మనకి స్పిరిచువల్ మ్యాజిక్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశారనమాట. ఇప్పుడు విలన్ సైడ్‌ది కూడా మనకి అదే క్లియర్‌గా కనిపిస్తుంది. అవే ఎక్కువ ఉన్నాయి అనుకుంటా పోర్షన్స్ కూడా. ఓకే. ఈయనకు కూడా పవర్స్ ఉన్నాయి కాబట్టి సో జస్ట్ లైక్ దట్ తిప్పేస్తున్నారు అనుకుంటున్నాను. సో దాట్స్ మై అజంప్షన్. అదే ఉంటే ఓకే. కొంచెం అంత సెన్సిబుల్‌గా ఓకే. మనం ఆ ఫ్లోలో కొంచెం వెళ్ళిపోవచ్చు. ఇంకా పొరపాటున కాదంటే ఓకే. మనం ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి. ఈసారి ఫైట్ సీక్వెన్స్‌లు అనేవి ఇంకెక్కడికో ఉంటాయన్నమాట. సో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంకా వెళ్ళిపోతాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వి నీడ్ టు టాక్ అబౌట్ ది మ్యూజిక్ ఆఫ్ కోర్స్. నిజంగా తమన్ బాయ్ అయితే ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాడు. అర్థం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మీరు గనక మ్యూజిక్ బాగా అబ్జర్వ్ చేస్తే డించిక్ వైబ్స్ అయితే లేవు. చాలా లైట్ హార్టెడ్‌గా ఉంది మ్యూజిక్ అనేది. వామ్మో! ఏంటి బ్రో మాస్ సినిమాని ఆ బీట్స్‌ని లైట్ హార్ట్ అంటున్నావేంటి? లేదు. తమన్ బాయ్ అసలు మాస్ సినిమాస్ అంటే మీకు అన్నీ తెలుసు కదా! అన్నీ కూడా లిరిక్స్ ఓవర్‌లాప్ అయిపోతాయి. డించిక్ తప్ప ఏది ఉండదు. అంతా ఒకటే ప్యాటర్న్ ఉండిద్దనమాట. స్టార్టింగ్‌లో లిరిక్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత 2 మిక్స్ అయిపోతాయి. అవి ఓవర్‌లాప్ చేస్తే మ్యూజిక్ అంతా అంతే ఉండిద్ది. బట్ ఇక అట్లా కాదు మీరు అబ్జర్వ్ చేస్తే. ఆఫ్‌కోర్స్ ఇక్కడ కూడా లిరిక్స్ అనేవి కొంచెం అర్థం కాలేదులెండి. కొంచెం మ్యూజిక్ డామినేట్ చేసినట్టు ఉంది. బట్ లైట్ హార్ట్‌గా ఉంది. ఆ డించిక్ లేదు. సో తమన్ బాయ్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. బట్ మ్యూజిక్ అనేది బాలేదు. టు బీ ఫ్రాంక్ బాలేదు. అస్సలు బాలేదు. నాకు పెద్దగా అనిపియలేదు. సో శబ్దంలో మీరిచ్చిన మ్యూజిక్ వర్క్ మాత్రం అబ్బో! మామూలు కూడా అసలు ఆశ్చర్యపోయారు నేను పొగిడేసరికి. అంత బాగుంది మీ వర్క్ అనేది. సో ఓకే. టీజర్ కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి హోప్ మీరు ట్రైలర్‌లో, సాంగ్స్‌లో ఇంకా మూవీలో ఇంకా చాలా బాగా ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే స్పిరిచువల్ కాబట్టి సాంస్క్రిట్ శ్లోకాలతో ఎంతో చేయొచ్చు. అంటే ఇక్కడ వర్క్ వైజ్‌గా ఎంతో చూయించుకోవచ్చు అని అంటున్నాను ఇంకా. సో విజువల్స్ వైజ్ అన్నీ బానే ఉన్నాయి. సో పెద్దగా అయితే ఏం లేదు ఎక్కువ చూయించింది కూడా. బట్ ఇందులో స్పిరిచువల్ ఈశ్వర మ్యాజికల్ పవర్స్ ఆ స్పిరిచువల్ టచ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనేది మనకి ఇట్స్ క్లియర్ అండ్ విజిబుల్. సో యెప్ మ్యాన్. And this one goes for the absolutely up you. Yeah.
సిలబస్ స్టార్. సో అంతే. సో మీకు అనిపిస్తుంది డాన్స్ కామెంట్ చేసేయండి. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.